పెందుర్తి నియోజకవర్గం 93వ వార్డులో ఉన్న శంకర్ కంటి ఆసుపత్రిని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సందర్శించారు. శంకర్ ఫౌండేషన్ సేవలు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయి. ఇప్పటివరకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 28 లక్షల మందికి కంటి సంబంధించిన వైద్య సేవలు అందించారు. ఇందులో 4.84 లక్షల కంటి శస్త్రచికిత్సలు కాగా వాటిలో 2.79 లక్షల మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించారు. 1.20 లక్షలు ఆరోగ్యశ్రీ ద్వారా ఇంకొన్ని కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. శంకర్ ఫౌండేషన్ సేవలు ప్రశంసనీయమైనవి. ఇది లాభాపేక్ష లేని తపస్సు. మారుమూల గ్రామాల్లో సైతం సేవలు విస్తరిస్తూ వేలాది మంది కనులు వెలుగులుగా అవుతున్నారు. ఇటువంటి ఫౌండేషన్లకు రాష్ట్రంలోని ధనికులు సహకరించాలని అన్నారు. చాలా మంది అవగాహన లేక ఈ సేవలను వినియోగించుకోలేకపోతున్నారని అన్నారు. అందుకే మేము ప్రచారం చేస్తున్నాం. చివరి దశలో అందరికీ నేత్ర చికిత్సలు అవసరం అవుతాయి స్పీకర్ తెలిపారు. శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శంకర్రావు కుమారుడు శ్రీ కృష్ణకుమార్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం కొనసాగుతుండడం అభినందనీయమని ఈ కార్యక్రమంలో శంకర్ ఫౌండేషన్ వైద్య బృందం తదితరులు పాల్గొన్నారు. డాక్టర్స్ అందరికి కూడా మేనేజ్మెంట్ వారికి నా నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు తెలిసినప్పటి నుంచి వస్తున్నాను. నేను అప్పుడే పాలిటిక్స్లోకి వచ్చి 83లో వచ్చేస్తాను. అప్పటి నుంచి వస్తున్నాం. మనం పేదవాళ్ళకి మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి కొంతమందికి అవగాహన లేదు. మన నర్సీపట్నంలో క్యాంప్ పెట్టినప్పుడు చాలామంది వచ్చారు. అక్కడ మోకాళ్ళ నొప్పులు కానీ లేదా ఈ కళ్ళలో చూపించడం కానీ వాళ్ళందరికీ ఏంటంటే అవగాహన లేదు. ఏజ్ పెరుగుతుంది, వాళ్ళకి సహకారం చేసే వ్యక్తులు కూడా ఇంట్లో లేరు. కొంతమంది అయితే ఉద్యోగాలు వెళ్ళిపోతున్నారు. ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి చూసేవాళ్ళు లేరు. ఈ కంటి చూపు కూడా పోతే చాలా ఇబ్బందులు పడతాయి ఉద్దేశంతో మన నర్సీపట్నంలో క్యాంప్ పెట్టినప్పుడు ఈ పెద్దలందరూ వచ్చారు. వచ్చి మేము కూడా సహకారం చేస్తామని చెబుతూ రావడం జరిగింది. చాలామంది ఐడెంటిఫై చేసాం ఆ రోజుని ఆపరేషన్లకి. కొంతమంది ఇలా చూశారు. ఇవాళ ఇది 90 ఏళ్ళు ప్రారంభించారు. ఇప్పటి వరకు నాకు తెలిసి 4,58,000 అనుకుంటారు. 85,000 వరకు ఆపరేషన్ చేశారు ఈ హాస్పిటల్లో. పేదవాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఆపరేషన్ చేయడం, కంటి చూపు కోసం వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న కృషిని అందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. అభినందించడం కాదు, వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే హాస్పిటల్ పెట్టారో దానికి మనం అందరూ సహకరించాలి. వాళ్ళు ఎంతో పెద్ద మనసుతో మారుమూల నర్సీపట్నం ఎంత దూరానికి 2 గంటల జర్నీ, అంత దూరం వచ్చి అందరినీ టెస్ట్ చేసి వాళ్ళందరికీ కూడా ఆపరేషన్ ఫ్రీగా చేద్దామండి అని తీసుకొస్తుంటే మనం కూడా రావాలి, తప్పదు. ఈ ముసలి వయసులో ఎవరు చూస్తారు మనల్ని? మన పని మనం చేసుకోవాలి కదా. మన పని మనం చేసుకోవాలన్నా కంటి చూపు ఉండాలి కదా. మరి అటువంటి పెద్దలందరూ కలిసి ఆర్గనైజ్ ద్వారా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అలాగే మా నర్సీపట్నం ప్రాంతంలో మా వాళ్ళందరికీ కూడా చెప్తున్నారని మా నిన్న మొదలు కూడా నాకు చెప్పారు. మాట్లాడితే బ్రహ్మాండంగా ట్రీట్మెంట్ చేస్తున్నారంటే, ఆపరేషన్ చేశారు, బాగా చూసుకుంటున్నారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే నేను ఏ రోజు వస్తాను, నేను కూడా వస్తానని చెప్పి వాళ్ళు కూడా పిలిచారు నన్ను, రమ్మని మీరు రావాలని. అయితే వచ్చి మా వాళ్ళందరూ చూస్తానని చెప్పి ఈరోజు రావడం జరిగింది. అదే మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆపరేషన్ చేసుకున్నందుకు సరే వస్తుంది, మార్పు వస్తుంది, రానున్నాం. నిన్న మనం సుమారు 50 మందిని పంపిద్దాం అనుకున్నాను నేను. అసలు యాక్చువల్గా అయితే మేము అందరం కూర్చుని 50 మందికి ఆపరేషన్ చేద్దాం అనుకున్నాం. తీరా బస్సు వచ్చేవాడికి 22 మంది వచ్చారు. నేను అడిగాను కొంతమంది ఎందుకు వెళ్ళలేదంటే, బాబు మా ఇంట్లో వంట చేసేవాళ్ళు లేరు, మేమే వంట చేసుకోవాలా, మరి అలాంటప్పుడు మేము ఎలా రాగలం, మాకు ఎవరు లేరు అని మాట్లాడే పరిస్థితి వచ్చింది. అయినా పర్లేదు, 20 మంది వచ్చారు. ఇప్పుడు మీరు వెళ్ళి నర్సీపట్నం తర్వాత మిమ్మల్ని చూసి
మరొక 20 మంది వస్తారు. మీరు 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 ఎలాగ చూశారు? ఈ అమ్మ కూడా చెప్తుంది బ్రహ్మాండంగా చూసుకున్నారు మమ్మల్ని అని. మరి మీరు వెళ్ళి నడిచిపోయి చెప్తారు. చెప్తే ఒక 20 మంది తీసుకొద్దాం. మన చేతనంత వరకు ఎంతమంది వరకు అవకాశం ఉంటే అంతమంది కూడా సాయం చేయడం కోసం పెద్దలంతా సిద్ధంగా ఉన్నారు. ఈ పెద్ద వీరు కూడా నాకు మొదటి నుంచి బాగా తెలుసు. ఎంతో సిస్టమేటిక్గా హాస్పిటల్ రన్ చేస్తున్నారు, మంచి హాస్పిటల్. మరి మీరందరూ వచ్చినందుకు వారికి మీ అందరికీ ఒక మంచి ట్రీట్మెంట్ ఇచ్చి సహకరించినందుకు డాక్టర్స్ పెద్ద అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక రాబోయే రోజులు సార్ అవకాశం మళ్ళీ పంపిస్తాం.